హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి మరి సామెతలు 17వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దైవ గ్రంథము నుండి చదవబడిన లేఖనము విలువైనది. మనమందరము 2026లోనికి ప్రవేశించాం. 2026లో ప్రవేశించినటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును గణపరిచి ఆయన ప్రకారం పోవాలి. పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిచ్చే మాట ఏమనగా, కుటిలత అనేది దేవుడికి ఇష్టం లేదు. కుటిలత అనేది దేవుడు ఇష్టపడినటువంటి ఒక లక్షణం. ఒకవేళ 2025లో ఇలాంటి కుటిలతను కలిగి ఉంటే ఈ 2026లో నన్ను మార్చుకోవాలి. ఎందుకు అంటే నువ్వు మేలు పొందలేవు. వాక్యము సెలవిచ్చే మాట ఏమనగా, కుటిలవర్తనుడు మేలు పొందడు. నువ్వు మేలు కావాలని కోరుకుంటున్నావు, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు, దైవ దీవెనలు అనుభవించి ఈ యొక్క యాత్రలో 2026లో ఆనందాన్ని అనుభవించాలని కోరుకునేటువంటి మన జీవితాల్లో కుటిలత అనేది విడిచిపెట్టాలి. తద్వారా దైవ మేలు, దైవ ఆశీర్వాదం, దైవ దీవెన పొందుతాం. రెండవది, మూర్ఖముగా మాట్లాడేవాడు కీడులో పడతాడు. ఒక విషయాన్ని మనం చక్కగా వివరిస్తుంటే దాన్ని ఒప్పుకోకుండా మూర్ఖుడిగా మాట్లాడితే అది పద్ధతి కాదు. చాలామంది జీవితాల్లో ఈ మూర్ఖత్వం వల్ల కుటుంబాలే విడిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఒక ఫ్యామిలీ విషయం ఆలోచించాం. అవతల వ్యక్తి త్రాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, జోదుగాడు కాదు, గుట్కాగాడు కాదు. అయితే అతనితో వారి విభేదాలు పెట్టుకుని విడిపోవాలని చూశారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి, వ్యభిచార కారణాన్ని బట్టి కాక ఎవరు విడిపోవటానికి వీల్లేదు. ఫ్యామిలీ లైఫ్లో భార్యాభర్తలు విడిపోవాలంటే వ్యభిచార కారణాన్ని బట్టే విడిపోవాలి. అలాగైతే ఏదో ఒక చిన్న పరిస్థితిని బట్టి విడిపోవటం అనేది జరగని విషయం. కాబట్టి ఆలోచించండి. వారికి ఎన్నో విషయాలు చెప్పాం, కానీ వారు మూర్ఖులుగా ఉన్నారు. చెప్పింది వినట్లా, వాక్యానికి లోబట్లా, వారి సొంత ప్రేమ, వారి సొంత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ప్రియులారా, ఇది ప్రమాదం. అందుకే వాక్యములో రాయబడింది, మూర్ఖముగా మాట్లాడేవాడు కీడులో పడతాడు. అంటే చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని గ్రహింపుతో ప్రవర్తించినటువంటి వాడు ఖచ్చితంగా కీడులో పడి కీడును అనుభవించక తప్పదు. దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, సామెతలు 17వ అధ్యాయం 20వ వచనము ఎంత విలువైనదో ఈ సమయంలో మనం గమనిస్తున్నాం. గమనించి ఆయన ద్వారా మేలు పొందాలన్నా, మనం కీడులో పడకుండా ఉండాలన్నా 2 పనులు చేయాలి. ఆయన ద్వారా మేలు పొందాలంటే కుటిలత ఉండకూడదు. మనం కీడులో పడకుండా ఉండాలంటే మూర్ఖత అనే దాన్ని విడిచిపెట్టాలి. అట్లాంటి కృప ఈ 2026లో ప్రభువు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు జ్ఞానోదయము కలుగు చేసి సత్యమునకు లోబడి వారు మేలు అనుభవించుటకు, కీడులో పడకుండా ఉండుటకు
ఎలాంటి ప్రవర్తన వారు కలిగి ఉండాలో గ్రహించుకున్నట్టు సహాయం చేయండి. వాక్యము ముద్రించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఎట్టి పరిస్థితి నుండి విడుదల చేసి కాపాడును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.